హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. సో ఏంటంటే ఫ్రిడ్జ్లో ఐస్ అనేది బాగా గడ్డ కట్టి ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ డిఫారెస్ట్ అని బటన్ ఉంటుంది కదా, సో బ్లూ బటన్. సో అది ప్రెస్ చేసినట్టు అయితే ఏమైపోతుందంటే సో ఈ లోపల ఉన్న ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అది మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, కింద కూడా వాటర్ అనేది ఐస్ గడ్డ మొత్తం కిందికి వచ్చేసింది చూడండి. సో ఎంత పెద్ద ఐస్ గడ్డ అంటే సో చాలా పెద్దగా ఉంది. సో మీకు కూడా ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కట్టినప్పుడు సో టెన్షన్ పడకుండా, సో ఆ ఐస్ మొత్తం తీయాలంటే చాలా కష్టం కదా. సో ఈ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుందంటే సో అది మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మనకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఎక్కువ టైం అయితే పట్టదు, సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని బయట పడేయడం తప్ప ఇంకేం చేయలేము. సో కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బయట అయితే పడేస్తున్నాను అనమాట. సో ఎంత ఐస్ ఉందో ఆ ఐస్ మొత్తం ఎంత గడ్డ కట్టిందో అది మొత్తం వచ్చేస్తుందండి. చాలా ఈజీగా మనం ఐస్ని ఈ విధంగా మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.